ఎందుకు సార్ ఎప్పుడు ఏ విషయంలోనూ కూడా ఎవరిని నమ్మరు మీరు? నీకు చెప్పినా నమ్మనని చెప్పి అందరినీ నమ్ముతా నేను. నో సార్, యు ఆర్ లయింగ్. మాకు తెలుసు మీరు నమ్మరు. నీకెందుకు అనిపించింది నేను నమ్మనని అసలు? మరి ఏదైనా ఒక వర్క్ ఒకరికి అసైన్ చేశారు అంటే నమ్మితేనే వాళ్ళ వర్క్ కంప్లీట్ చేస్తారని ఆ వర్క్ వాళ్ళకి ఇస్తారు. బట్ ఆ వర్క్ వాళ్ళకి చెప్పి వాళ్ళు చేసే లోపే మీరే ఫినిష్ చేసేసుకుంటారు ఆ వర్క్ని. నమ్మకం లేకపోతే మరి ఇదేంటి? నేను ఫినిష్ చెయ్యను, క్రాస్ చెక్ చేసుకుంటా. అంటే ఒక 2-3 ఇయర్స్ ముందు ఫినిష్ నేనే చేసుకుంటాను, కానీ ఇప్పుడు మాత్రం చేయలేదు, క్రాస్ చెక్ చేసుకుంటాను. ఎందుకు? నమ్మకం ఉన్నప్పుడు మరి వదిలేయాలి కదా, అయిపోతుంది కదా వర్క్. యా, అయితే నమ్మకం అనేటివి చెప్పాలి అని అంటే నేను 2 విధాలుగా చెప్తాను. ఒకటి, నేను ప్రతి ఒక్కరిని నమ్ముతా. రెండోది, నేను ఎవరిని నమ్మను. ఏ విషయంలో నమ్ముతా, ఏ విషయంలో నమ్మదు అనే క్లారిటీ ఇస్తా. ఇది అందరికి ఉండాల్సిన గుణం కూడా. ఎందుకంటే చాలామంది నమ్మి మోసపోయా, నమ్మకం లేక నేనేమీ తీసుకున్నా, నేనే చేసుకుంటున్నాను అంటుంటారు కదా. సో దాంట్లో మెసేజ్ కోసం అందరినీ నమ్మాలి. అందరినీ ఎలా నమ్మాలి అని అంటే, నమ్మకం లేకపోతే మనం ఏది కూడా ఎవరి మీద కూడా ఆధారపడాలి కాబట్టి ఎవరి మీద నమ్మకం లేకపోయినా మన జీవితంలో చివరికి ఎట్లయిపోతుంది అంటే మనం ఎందుకు బతుకుతున్నాం మనకే అర్థం కాదు. సో నమ్మకం ఎట్లుండాలంటే వీళ్ళు మనోళ్ళు మంచోళ్ళు, మనకు చేస్తారు, మనం చెయ్యాలి అనే నమ్మకం మనం పెట్టుకోవాలి. మంచి నమ్మకం. నమ్మొద్దు ఎలాంటి పరిస్థితుల్లో నమ్మొద్దు అని అంటే, ఆ పని నీకు చాలా ముఖ్యమైనది అయినప్పుడు, ఆ పని నువ్వు క్లయింట్కి కానీ లేదా ఎవరికైనా సరే నువ్వు వర్క్ అసైన్ చేసి, అంటే ఇప్పుడు నేను నీకు ఎంప్లాయీకి వర్క్ ఇస్తున్నానంటే అది ఒక క్లయింట్కి ఇచ్చే వర్క్, యాక్చువల్గా దాని అవుట్పుట్ అనేది క్లయింట్కి ఇవ్వాలి. అలాంటి పరిస్థితుల్లో మాత్రం నమ్మి మొత్తం పూర్తిగా వదిలేసి గుడ్డిగా వాళ్ళ మీద చేసేస్తారులే అని చెప్పేసి అనుకోవద్దు. ఎలా చేస్తున్నారు, చేయగలుగుతున్నారా లేదా, చేస్తారా లేదా అనేది ఎప్పటికప్పుడు పరామర్శిస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఆ వర్క్ ఇచ్చేసిన నేను ఒక టైం పెడతా, నాకు తెలుసు ఆ పర్సన్కి ఆ స్కిల్ ఉన్నదని. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎంప్లాయీకి చాలామందికి వాళ్ళకి ఆ స్కిల్ ఉందన్న విషయం వాళ్ళకి తెలియదు. అంటే దాన్ని ఆ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేయగలం అన్న వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను డిజైనర్కి ఒక డిజైన్ ఇచ్చిన, వాళ్ళు చేయడానికి ఒక 30 minutes పడుతుంది. కానీ అదే నేను ఒక లాజిక్ చెప్పి ఈ డిజైన్ని 10 minutesలో కంప్లీట్ చేయాలన్నాను అనుకో, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. 10 minutesలో లాజిక్ చెప్పాను, వర్క్ ప్రాసెస్ చెప్పాను కాబట్టి అవుతుంది. కానీ అది చెప్పకుండా నాకు 10 minutesలో కంప్లీట్ చేయి అని అంటే, నేను వాళ్ళది నమ్మకం పెట్టుకుంటే వాళ్ళు 30 minutes చేసే కెపాసిటీలో ఉన్నారు, ప్రాసెస్లో ఉన్నారు కెపాసిటీ కంటే కూడా. అంటే వాళ్ళు చేసే ప్రాసెస్ 30 minutes పడుతుంది. మరి ఇప్పుడు 10 minutesలో చేయాలన్న ప్రాసెస్ వాళ్ళకి తెలియనప్పుడు హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కుదరదు. సో ఫస్ట్ నేను ఏం చేస్తా, ఒక 5 minutes చెక్ చేస్తా వాళ్ళు ప్రాసెస్ మారుస్తున్నారా లేదా అని చెప్పి. 5 minutes తర్వాత వచ్చి, లేదు నువ్వు ఈ మెథడ్లో చేస్తే కుదరదు, ఈ మెథడ్లో చేయని చెప్తా. అది మీకు నేను క్రాస్ చెక్ చేస్తున్నట్టు నమ్మకం లేనట్టు కనిపిస్తుండొచ్చు. కానీ క్రాస్ చెక్ చేసినప్పుడు వాళ్ళు ఆల్రెడీ 5 minutes చేశారు, వాళ్ళకి అర్థమైంది వితిన్ షార్ట్ టైంలో నేను చేయలేను అని. చేయలేదన్న విషయం వాళ్ళకి అర్థమైనప్పుడు ఎలా చేయాలో చెప్తే వాళ్ళకి గుర్తుంటుంది. అందుకే ముందే ప్రాసెస్ చెప్పాను అనుకో, నాకు తెలిసిన ప్రాసెస్లో నేను చేస్తా అని చెప్పి నేను చెప్పేది వినరు వాళ్ళు ఫస్ట్. సో లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్, దెన్ ఐల్ గివ్ ద షార్ట్ కట్స్. వన్స్ కంప్లీటింగ్ ఆ షార్ట్ కట్ ఇచ్చినాక కూడా వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అప్పుడు మళ్ళీ నేను సపోర్ట్ కోసం మళ్ళీ వెళ్తాను క్రాస్ చెక్ చేయడానికి. సో దెన్ 90% కంప్లీట్ చేసిండ్రు, 10% అవ్వలే, దెన్ అగైన్ క్రాస్ చెక్ చేసి ఓకే ఇక్కడ వరకు వచ్చింది, దీన్ని ఇప్పుడు ఇలా కంప్లీట్ చేయని చెప్తా. ఇది మీకు నమ్మకం లేదు అని కనిపించవచ్చు, కానీ దిస్ ఈజ్ కాల్డ్ అప్లిఫ్టింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ పర్సన్. మీరు మీ స్ట్రాటజీలు పెద్ద నమస్కారం సార్.